హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే క్రిస్మస్ స్పెషల్ కలాకండ్ చేశాను నేను. సో చూద్దాం మనం ప్రాసెస్ డైరెక్ట్. సో స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టాలి ఫ్రెండ్స్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను వచ్చేసి దీంట్లో ఏంటంటే 4 కప్స్ మిల్క్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఏంటంటే చిక్కడివి అనమాట, వాటర్ మనం అస్సలు యాడ్ చేయకూడదు. మనం మిల్క్ ఎంత క్వాంటిటీగా తీసుకుంటే అంత బాగా స్వీట్ వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వాటర్ కలపకూడదు. సో 4 కప్స్ నేను ఈ కప్తోనే తీసుకున్నాను. ఈ 4 కప్స్ మిల్క్ తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి మనం. సో డైరెక్ట్ మనం 4 కప్స్ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టేసి 20 నుంచి 25 మినిట్స్ మనం మరగనివ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ మిల్క్ మనం మరిగేలోపు మనకి ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనం చూద్దాము. సో కావాల్సినవి చూడండి, ఇది వచ్చేసి లెమన్ జ్యూస్. సో మీరు ఏంటంటే సీడ్స్ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది వచ్చేసి గీ అనమాట. గీ ఒక 3 స్పూన్స్ అవసరం అంతే. సో మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్, నేను పొట్టు తీసేసి దంచి పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, నేను 4 కప్స్, ఈ కప్పుతో 4 కప్స్ తీసుకున్నాను మిల్క్. మీరు 1 కప్పు షుగర్ అనమాట. మీకు ఇంకా స్వీట్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, బట్ ఓవర్ స్వీట్ అయిపోతుంది. 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది క్వాంటిటీ సరిగ్గా. సో సిమ్లో పెట్టేసి చూడండి, మిల్క్ అయితే మంచిగా మరిగిపోతున్నాయి. 20 నుంచి 25 మినిట్స్ పట్టింది నాకైతే. సో మీరు కూడా సిమ్లో పెట్టేసే పాలు చాలా మరగనివ్వాలి. మనకి సైడ్స్ కూడా ఏంటంటే కొంచెం ఇలా చిక్కగా అయిపోతుంది, దాన్ని మనం కవర్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అనమాట. ఎప్పటికీ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. కొంచెం చూడండి, క్వాంటిటీ అనేది తగ్గిపోయింది, మిల్క్ క్వాంటిటీ. సో ఫ్రెండ్స్, మంచి ఇలా కొలతలతో చేస్తే కనుక చాలా బాగా వస్తుంది కలాకండ్. దీంట్లో వచ్చేసి చూడండి, ఇలా మనకి చాలా తక్కువ అయిపోయింది కదా, 4 కప్స్ అయితే 1 కప్పే మిల్క్ వచ్చేసింది మనకి. అలా మీరు చూసుకోవాలి అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే దీంట్లో మనం మిల్క్ మంచిగా మరుగుతున్నాయి కదా, దీంట్లో ఈ లెమన్ జ్యూస్ మనం వేసుకోవాలి. సో నేను ఒక 1 లెమన్ తీసుకున్నాను అంతే, ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి 1 లెమన్ సరిపోతుంది. సో ఇప్పుడు పాలు మనకి విరిగిపోతాయి కదా, చూడండి ఎలా క్లాట్ అయిపోతుందో, మిల్క్ అంతా ఇలా క్లాటింగ్ వస్తుంది. సో మిక్స్ చేస్తూనే ఉండాలి. లెమన్ జ్యూస్ వేసిన తర్వాత కూడా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా అయిపోయిందో మిల్క్ అంతా. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇలా స్పూన్తో ఇలా అనుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒకే దగ్గర క్లాటింగ్ కాకుండా ఫ్రీగా విడివిడిగా దాన్ని ఇలా అంటున్నాను నేను. చూడండి, ఆ తర్వాత ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయేంత వరకు స్టవ్ సిమ్లోనే పెట్టేసి మిక్స్ చేస్తూనే ఉండాలి. చూడండి వాటర్ అంతా ఎలా అబ్జర్వ్ అయిపోయిందో. ఆ తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో ఏంటంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మనకి జెల్ ఫార్మేషన్ అవ్వకుండా డ్రై అయ్యేలాగా కొంచెం షుగర్, 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీకు వైట్గా కావాలంటే అక్కడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. నాకు కొంచెం కలర్ రావాలంటే నేను ఇలా ఇంకా వెయిట్ చేస్తున్నాను. చూడండి రెడ్ కలర్లో వచ్చేసిన తర్వాత ఇలాచీ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను నేను. మీకు ఇంకా గీ కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనకి ఇది అయ్యేలోపు మనం ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి అనమాట ప్లేట్. సో నేను ఇలా అయిపోయిన తర్వాత మనం ఇది కలర్ వచ్చేసింది, చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చూడండి ఎంత జెల్గా కూడా ఫామ్ అయిందో కలాకండ్. సో ఇలా ప్లేట్ అంతా ఫామ్ చేసుకున్న తర్వాత ఇలా మనం స్ట్రైట్గా అంత నీట్గా మనం ప్లేట్ అంతా కరెక్ట్గా అనుకోవాలి. ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో 15 to 20 మినిట్స్ ఉంచాలి.
చూడండి రూమ్ టెంపరేచర్ అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లో, నేను ఈ ప్లేట్లో తీసుకునేది ఇలా ఉల్టా వేసేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. మీరు చాక్తో కార్నర్స్కి అలా అన్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఇలా మీకు ఇష్టం ఉన్న షేప్లో ఇలా కట్ చేసుకుంటే కలాకండ్ రెడీ. ఆ తర్వాత టేస్ట్ చేసేయచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, 1 పీస్ కట్ చేసిన తర్వాత ఇలా మనకి షేప్ లెస్గా ఉంటే కొంచెం షేప్గా చేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా అనుకుంటే మనకి నీట్గా చక్కగా షేప్గా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.